ప్రియులారా, రక్షణ సువార్త అన్న దానిలో 2 భాగాలు ఉన్నాయని. అందులో ఒక భాగం దేవుని రాజ్యం, రెండవ భాగం యేసుక్రీస్తు నామం అని. దేవుని రాజ్యంలో 10 విభాగాలున్నాయని. ఆ 10 విభాగాల్లో తండ్రైన దేవుడి గురించి గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఆయన గురించినటువంటి అనేకమైన సత్యాలు మనం తెలుసుకోవటం జరిగింది. ఆయన గురించి మనం ఎంత తెలుసుకుంటే మనకు నిత్య జీవానికి అంత చేరువ అవుతాం అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకోవటం జరిగింది. ఇంకా ఆయనకున్నటువంటి వ్యక్తిత్వ లక్షణాలేంటో, శక్తి లక్షణాలేంటో ఇలాంటివన్నీ విషయాలు తెలుసుకున్నాం. దేవుడి తర్వాత మానవులమైనటువంటి మనల గురించినటువంటి అనేకమైన విషయాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మానవుడంటే అర్థం ఏంటి? అసలు వ్యక్తి ఎవరు? శరీరమును గుడారమని దేవుడు ఎందుకు పోల్చాడు? అలాగే మానవుని యొక్క 6 సహజమైనటువంటి కోరికలు అనేటటువంటి పాఠంలో ఆకలి దప్పులు అనేటటువంటి మొదటి అంశాన్ని, దైవ నియమంలో ఎలా తీర్చుకోమని నెరవేర్చుకోమని దేవుడు నియమించాడు, సాతానుడు విరుద్ధంగా ఏ విధంగా మానవుల్ని తప్పుడు విధానాల్లో ప్రోత్సహించి నాశనాన్ని తీసుకెళ్తున్నాడు అనేటటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఆ తదుపరి మరొక సహజమైనటువంటి కోరికల్లో లైంగిక కోరికలు అనేటటువంటి విషయాలు మనం దైవ నియమంలో ఎలా నెరవేర్చుకోవాలి, అలాగే సాతాను నియమంలో ఎలా నెరవేర్చుకోవాలి నెరవేర్చుకుంటున్నాము అనేటువంటి విషయం తెలుసుకోవటం జరిగింది, నేర్చుకోవటం జరిగింది. ఇక ఈ సమయంలో ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు సాధించటం మానవుని యొక్క మరొక సహజమైనటువంటి కోరిక సాధించాలి. ప్రతి మనిషి జీవితంలో, ఊహ తెలిసినటువంటి ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు ఎవరిని తరచి చూచినా ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించటానికే నేను ఉన్నాను, ఈ పని చేస్తున్నాను అనేటటువంటి విషయం చెప్తూ ఉంటారు. ఏం సాధించడానికి అంటే ఏదో ఫలానాది నేను సాధించాలి, ఫలానా సాధించాలి అనేటటువంటి విషయం. ఈవెన్ మీరు కూడా ప్రారంభంలో ఊహ తెలిసిన తొలినాలలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించడానికి మనిషి ఉన్నాడు, నేనున్నాను, నేను కూడా జీవితంలో దీన్ని సాధించుకోవాలి అనేటటువంటి టార్గెట్స్ కొన్ని ఉంటాయి. ఏది సాధించలేని పరిస్థితుల్లో నేనేం సాధించాల్సింది లేదనుకున్న మనిషి ఈ భూమి మీదే ఉండరు. ఎందుకంటే సాధించాల్సినవన్నీ సాధించేస్తే ఇక భూమి మీద మనం పని లేదనుకుంటాం, మనం వెళ్ళిపోవాలనుకుంటాం. ఇంకా అన్ని సాధించేసాం, అన్ని చూసాం. కొంతమంది వైరాగ్యంలోనికి వచ్చి మాట్లాడుతుంటారు, చూసాం కదా, అన్ని చూసామండి, అన్ని చేసామండి, ఇంక ఏముంది ఇందులో, ఇంకా రెడీ అయిపోయాం అని మాట్లాడుతుంటారు. విన్నారా? సరే, ఒకసారి నేను మీ అందరి దగ్గర నుంచి అసలు ఏం సాధించడానికి వచ్చాము అని మీరు ప్రారంభంలో అనుకున్నారు, ఇప్పుడు ఏమన్నా అది చేంజ్ అయ్యి మరొక సాధించటం, ఒక లక్ష్యం దిశగా ఏమన్నా మీరు వెళ్తున్నారా? ఏం సాధించుకోవాలని ప్రారంభంలో అనుకున్నారు, ఇప్పుడు కూడా అదే అనుకున్నారా, లేకపోతే ఏదన్నా మారిందా అనేటటువంటి విషయం నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి తెలియపరచండి. అది సహజమైనటువంటి కోరిక. అంటే నాకు ఏమీ సాధించాలని లేదు అన్నోళ్ళు ఎవరు ఉండరు, ఉండకూడదు కూడా. ఎందుకంటే సహజ సిద్ధమైన కోరిక అంటే అర్థం ఏంటి?
అది ప్రాంతంతో, లింగంతో, అలాగే ఆర్థిక స్థితిగతులతో, కులంతో, మతంతో సంబంధమే లేకుండా అందరికీ ఉండేది. మానవుడైతే చాలు. మనిషి అయితే చాలు. మనుషులైనటువంటి ప్రతి ఒక్కరికి ఉంటది ఆ సాధించాలన్నటువంటి కోరిక. ఒకసారి నేను మీ దగ్గర నుంచి వినాలనుకున్నాను. ప్రారంభంలో మీరు ఏం సాధించాలని అనుకున్నారు? ఇప్పుడు గూడా అది సాధించాలి అనుకున్నటువంటిది చేంజ్ అయ్యి మరొక దానికి వెళ్ళిపోయిందా? లేదంటే అదే మనసులో ఉందా? అసలు ఏం అనుకున్నారు మీరు? ఒకసారి అందరూ, అందరూ 1 బై 1 మాట్లాడండి. ముందుగా పెద్దవాళ్ళు మాట్లాడండి. లైన్‌లో పెద్దవాళ్ళున్నారు గదా! పెద్దవాళ్ళు ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే తర్వాత చిన్నవాళ్ళకి కొంచెం ఏదో ఒక ధైర్యమో, లేదంటే ఒక దారో కనబడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు ప్రారంభంలో ఊహ తెలిసిన నాటి నుంచి ఏదో సాధించాలి, ఇది సాధించాలి నా జీవితంలో అనేటువంటి టార్గెట్ పెట్టుకొని ఉంటారు గదా! అది తర్వాత ఇప్పుడేమన్నా అది చేంజ్ అయిందా? ఈ 2 విషయాలు పంచుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా. వందనాలన్నా. వందనాలమ్మా. చెప్పండమ్మా. అన్నా చిన్నప్పుడైతే ఇవన్నీ తెలీదు గానీ, తర్వాత చిన్న వయసులో మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది జీవితాలు చూసిన తర్వాత నా పిల్లలు కొంతమంది వాళ్ళ పిల్లలను చూసినప్పుడు వాళ్ళు చెడిపోయి అట్లా ఉన్నప్పుడు, నేను జాబ్ ఇవి ఏం చేసుకోకుండా నా పిల్లలను దేవునిలో పెంచుకోవాలి అని ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులైనా కూడా నా పిల్లల్ని దేవునిలో పెంచుకోవాలా, నేను ఇట్లా జాబ్ కోసం బయటికి వెళ్తే నా పిల్లలు చెడిపోతారు అన్న ఉద్దేశంతో అన్నీ వదులుకొని ఎన్ని కష్టాలొచ్చినా దేవునిలో పెంచుకోవాలనుకున్నాను. ఆ విధంగా పెంచుకున్నాను. ఈ విధంగా సాధించాను అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా. రైట్. అంటే ప్రారంభంలో ఏదైతే అనుకున్నారో అదే దాని మీద ఉంది. ఒకటే ఒకే విషయం మీరు సాధించాలనుకున్నారు. అది దాని మీద నుంచి ఏది వేరే డైవర్ట్ అవ్వలేదు. రెండోది రాలేదు. మార్పులు చేర్పులేదు జరగలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఇది అమ్మ విషయంలో. మంచి విషయం. ప్రతి మనిషి జీవితంలో నాకు తెలిసి చాలా గొప్ప సాధన అది. అచీవ్‌మెంట్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అంటారు కదా! అలా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ క్రింద వారసులను మరి ముఖ్యంగా భక్తి జీవితములో వారసులను నిలబెట్టాలి అనేటటువంటి ఆ తపన ఉంది చూసారా? అద్భుతం అది. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఎవరన్నా మిగతా వాళ్ళు మాట్లాడండి పెద్దవాళ్ళు. అంటే మీకు ఎప్పుడైతే ఊహ తెలిసిందో నేను కూడా చెప్తాను మీకు. ప్రారంభంలో నాకు ఊహ తెలిసినప్పుడు నేను అనుకున్నటువంటి విషయం ఏంటి? తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నాను అనేటటువంటి విషయం కూడా మీతో ఈ సమయంలో పంచుకుంటాను. అంటే నా విషయంలో కూడా నేను షేర్ చేసుకోవాలి కదా! మీతో వాళ్ళు మాట్లాడండి పెద్దవాళ్ళు. అయ్యగారండి వందనాలండి. వందనాలమ్మా. చెప్పండి. నేను అయితే దేవుణ్ణి తెలియకముందు మరి ఎలా జీవించానన్నది తెలుసుకున్న తర్వాత నాకు నలుగురు పిల్లలండి. అయితే నాతో పాటు సన్నిధికొస్తూ ఉంటున్నారు గానీ, ఆళ్ళు మంచి స్థితిలో ఉండాలి అనే ఆలోచన ఉండేదండి నాకప్పుడు. సన్నిధికొస్తున్నారు గదా అని. అయితే ఆ విధంగా కొంతమంది బిడ్డలైతే నాకు కొంత లోబడ్డారు. ఆడపిల్లలైతే దేవునికి దూరంగా ఉన్నారండి. నాకైతే ఇప్పుడున్న పట్టుదల ఏంటంటే మారిపోయిందండి ఇప్పుడు పట్టుదల. మా పెద్ద అబ్బాయి గారి అబ్బాయి నా దగ్గర ఉంటున్నాడు. అయితే వాడు చదువుకుంటున్నాడండి. 9వ తరగతి చదువుతున్నాడు. దేవుని పనిలో ఆయనని స్థిరపరచాలి. నేను ఇంతకుముందు పెంచినట్టుగా నేను పెంచకూడదు. దేవుడికే అంకితమైపోవాలి ఈడు. లోకం వైపు చూడకూడదు. లోకం పని చెయ్యకూడదు అనే ఒక నిదర్శన పట్టుదలతో బిడ్డను పెంచుతున్నాడండి. ఈ పట్టుదల ఇంతకుముందు నా పిల్లల్లో లేదండి. నేను నిజంగా చెప్తున్నాను. అప్పుడు వేరేగా ఉండేదండి నాకు. ఏదో వస్తున్నారు, ఎళ్తున్నారు. ఏదో జాబులు చేసుకుంటారులే, దేవుని తెలుసుకుంటారులే అనుకున్నాను గానీ, ఇప్పుడున్న నాకు పట్టుదల మారిపోయిందండి. ఏవైనా దేవుని గురించి నాకు ఇక్కడ నా చిన్నబ్బాయి గారికి అమ్మాయి, అబ్బాయి ఉన్నారండి. ఈ బాబునైతే నేను నా చేతుల్లో దేవుడు పెట్టాడు గనక, నేను తిరిగి దేవుని పని చేసేలాగా ప్రతిష్ఠించాలి. ఆ కోరికతో నేనున్నానండి. మరి మీరు అడిగారు గనుక నేను చెప్తున్నాను. ఆ బిడ్డ పేరు కూడా ప్రదీప్ రాజా అండి. వాడు కూడా దేవుడి మీద ఆసక్తి
చెప్తూ ఉంటాడు. కానీ మరి వయసులోకి వచ్చేటప్పటికి తొలగిపోకుండా ఉండేలాగా కేవలం దేవుని పని పట్టుదలతో నేను ఉన్నాను. మీరు అడిగారు కనుక నేను చెప్తున్నానండి. ఆ బాబు గురించి మీరు అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఇదే పట్టుదల మీద నేను ఉన్నానండి. నేను వెరీ గుడ్ సువార్తకి వెళ్తానండి. కొన్ని ఆత్మలు దేవుడి వైపుకు నడిపించుకున్నాము. ఆ ఆత్మల గురించి కూడా నేను అంతమాను వెళ్తా ఉంటానండి. వాళ్ళు బలపరుచుకుంటూ ఉంటాను. అదే పని నా మనవడు కూడా చెయ్యాలని నా ఆశ, నా కోరిక. ఇంక వేరే కోరికంటూ నాకు లేదండి. ఇదే పట్టుదల మీద ఉన్నాను. మీరు ప్రార్థన చేయమని అందరినీ కోరుకుంటున్నానండి. ఇదే వెరీ నా గుడ్ అమ్మా, ఆలోచన అండి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సంతోషం తల్లి. ఇంకా మంచి ఆలోచన చేశారు అమ్మగారు, కుమారి గారు. ఆ, అంటే కొడుకులు కూతుర్ల ద్వారా సాధించలేనిది వాళ్ళ వారసులు మనవాళ్ళ ద్వారానైనా మనవరాళ్ళ ద్వారానైనా సాధించాలి అన్నటువంటి, అంటే డోంట్ గివ్ అప్ అంటారు చూసారా, వదిలిపెట్టకుండా తర్వాతదైనా నేను ఇంకా బతికే ఉన్న పరిస్థితిలో ఉంది కాబట్టి వీళ్ళనైనా నేను సాధించాలి అనేటువంటి విషయం, ఆ ఆలోచన చేయటం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటిది. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఇంకా ఎవరన్నా మాట్లాడండి. అంటే మీకు ఎవరికి ఏదో సాధించాలనేది లేదంటే మీరు ఒక మాటలు చెప్పాలంటే మానవులం కాదని అర్థం. మానవులు అంటే సహజంగా ఖచ్చితంగా ఏవో కోరికలు ఉంటాయి, లేకుండా ఉండవు. మీరు సైలెంట్గా ఉండకూడదు. ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిందే. మీకు ఇప్పుడు దాకా ఈ లక్ష్యం అనే మర్చిపోయి ఉంటే గుర్తు తెచ్చుకొని మరి మాట్లాడండి. ఏం సాధించాలి అనేటువంటి విషయమే మర్చిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి వందనాలు జ్ఞాపకం చేసుకుని అయినా మాట్లాడండి. చెప్పండి అమ్మా. వందనాలు వందనాలమ్మా, అయ్యారు. చెప్పండి. వందనాలు అయ్యారు. వందనాలమ్మా, చెప్పండి అదే అమ్మా. మా కుటుంబం అంతా దేవునిలో ఉండాలండి. నా మొదటి నుంచి కోరికండి. అయితే ఓకే అమ్మా. నా నా భర్త అయితే మరి దేవుని సన్నిధికి వచ్చేవాడు కాదండి. మరి అలాగే అమ్మా. ఎంతో కోరికట్టినా కాడికి వచ్చేవారు కాదండి. అమ్మా. అలాగే కుమారుడు కూడా వచ్చేవాడు కాదు. ఉమ్. ఇదేంటి ఎంత నేను చెప్పినా కాడికి వీళ్ళు ఎంటో లేదు. జీవ మార్గాన్ని వదిలిపెట్టి చెడు మార్గాన్ని నడుస్తానని వీళ్ళు దారిలో తిరుగుతున్నారేంటి ఇలాగని నేను చాలా బాధపడేదానండి. బాధపడుతుంటే ఓకే అమ్మా. అలాగే కుమారుడు చెప్పగా విన్నాడు. విని అలా వస్తూ ఉండేవాడండి. తనకు మ్యారేజ్ గుడ్, అయ్యింది. వెరీ గుడ్. తన భార్య కూడా వచ్చేది. తర్వాత నా భర్త కూడా మారి మరి శివ దినాల్లో దేవుని సన్నిధికి వచ్చేవాడు. శివుడి దినాల్లో దేవుని సన్నిధికి వచ్చాడండి. మరి తర్వాత ఆయన సిక్ అయిపోయారు. సిక్ అయిన తర్వాత ఇంకా ఆయన రానాకి ఇంక పరిస్థితి బాగోక ఆయన వచ్చేవారు కాదు. నేనే వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. ఇప్పుడు నా పట్టుదల ఏంటంటే నా కోడలు, నేను, నా కుమారుడు మరి దేవుని సన్నిధి విడవకుండా మేము ఉండాలని ఆశ. మరి అలా నా ఆశ తీరుతుందో లేదో నాకు తెలియదు. వెరీ గుడ్ అమ్మా. ఆశపడ్డ నా ప్రాణాలు తృప్తిపరుస్తాడమ్మా దేవుడు. నా కుమారుడైతే నా మాట అస్సలు వినటం లేదు. ఓకే అమ్మా, ఏమన్నా రైట్. నాతో మాట్లాడుకో, నువ్వేం మాట్లాడుకో, నన్ను చాలా బాధ పెడుతున్నాడు నా కుమారుడు. అలాగేనమ్మా, ప్రేయర్లో మనం జ్ఞాపకం చేస్తున్నాం అమ్మా. దేవుని మంచిది. సన్నిధికి రావాలండి. మా కుటుంబం కొరకు మీరు ప్రార్థనలో పెట్టమని అందరినీ మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. వెరీ గుడ్. వందనాలు అయ్యగారు. తప్పనిసరిగా అమ్మా, వందనాలమ్మా. సో కుటుంబం రక్షణలోనికి రావాలి అనేటటువంటి ఆ టార్గెట్ చాలా శ్రేష్టమైనటువంటి టార్గెట్ పిల్లరా. ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా, ముఖ్యంగా భక్తుల జీవితంలో ఇది 100% ఉండాల్సినటువంటి తపన, జీలది. ఎందుకనంటే మన కుటుంబం కోసం, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ అనుబంధాల కోసం మనం ప్రాకులాడకపోతే ఎవరు ప్రాకులాడతారు, ఎవరు పట్టించుకుంటారు? అంటే మన కన్నీళ్ళు కానీ, మన ప్రయాసలు కానీ, మన ప్రార్థనలు కానీ, ప్రతిదీ కూడా కుటుంబం అంతా కూడా దేవుడిలోనికి రావాలి, భక్తి జీవితంలోనికి రావాలి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అని అంత స్థితికి రావటం అనే టార్గెట్ కలిగి ఉండటం అనేది చిన్న విషయం కాదు, గొప్ప సంకల్పం. అది దేవుడికి ఇష్టమైంది. అలాంటి ఆశ కలిగినటువంటి ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. వెరీ గుడ్. ఇదొక సాధించాలన్నటువంటి లక్ష్యం. ఇంకా మిగతాలు మాట్లాడండి.
నాన్న వందలక్క. నేనైతే పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు ఎవ్వరు చదువుకునే వాళ్ళు కాదునా, అందరూ పనులకు పోయే వాళ్ళే. నా పిల్లలు అట్లా ఉండకూడదు, వీళ్ళలాగా ఉండకూడదు, నా పిల్లలు ఒక స్థాయిలో ఉండాలా అని చెప్పి ప్రయాసపడేదాన్ని. మా ఇంటి ఆయన ఏదైనా పని చేయాలంటే అసలు పనికి పోయేవాడు కాదు. పనికి పోకపోతే మేము ఎట్లా బతకాలా అని చెప్పి ఎప్పుడు వచ్చిరా అనే ప్రార్థన అప్పుడు దేవుని అడుక్కునేదాన్ని. కొద్ది కాలం అయిన తర్వాత పిల్లోళ్ళు కలిగినాను. అప్పుడు ఈ దైవ సేవకులు వచ్చి ప్రేయర్ చేస్తే అట్లంటే వాళ్ళని చూసి నేనేమనుకున్నాను, నా కుమారుడు అట్లా చెప్పాలా అనే ఒక సంకల్పం నిండిన దేవుని కృపను బట్టి నేను నా పెద్ద కుమారుని విషయం అది నెరవేర్చుకోగలిగిన. చిన్న కుమారుని గురించి ప్రార్థన చేయండి, వాడైతే తొలగిపోయింది. అలాగే అక్క, తప్పనిసరిగా అక్క. వెరీ గుడ్. సో ఇక్కడ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఇలా ఉండకూడదు, మన పిల్లలు ఇలా పెంచకూడదు అని ఆలోచన రావటం, అలాగే మంచిని చూసి ఇలా ఉండాలనే ఆలోచన కూడా తెచ్చుకోవటం కూడా చిన్న విషయం కాదు. అది అసలు అందరికి అయ్యేది కాదు. చెడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి చెడిపోయిన వాళ్ళే చాలా మంది చూసుంటాం మనం. నాన్న తాగుబోతాయి ఉంటే కొడుకు కూడా తాగుబోతైన వాళ్ళు చూసుంటాం. నాన్న తిరిగిపోతుంటే పిల్లోడు కూడా తిరిగిపోతైన వాళ్ళని చూసుంటాం. కానీ ఇలా ఆలోచన చేయటం అనేటటువంటిది కూడా ఇలా సాధించగల ఎలాగైనా, ఇలాగ చదువులు లేకుండా ప్రయోజకులు కాకుండా ఏదో కూలీనాలు చేసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇంకా మగ్గిపోతూ ఉండటం అనేది మంచిది కాదు అనేటువంటి ప్రయాస బిడ్డల విషయంలో ఆలోచన రావటం కూడా గొప్ప సంగతి. అది కూడా గొప్ప సాధన. అలాగే దైవజనులు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నా బిడ్డలు కూడా దైవజనులు అవ్వాలని అనుకునేటువంటి తల్లులు ఎంతమంది ఉంటారు? అందరూ అలా ఉండరండి. వీళ్ళు ఏదో పని బాట లేకుండా వస్తున్నారు, వీళ్ళు వేస్ట్ ఫెలోస్, వీళ్ళు ఏదో తిప్పలు పడుతూ పట్టుకోటి కోసం తిప్పలు పడుతూ ఇళ్ల మీద పడుతున్నారు. ఏ పని లేనప్పుడు, ఏ దారి లేనప్పుడు గోదారి అన్నట్టు, ఏ పని చేతగా అన్నప్పుడు, ఏ ఉద్యోగాలు సద్యోగాలు చేసుకోలేనప్పుడు సేవకు వచ్చేస్తారని ఒక తప్పుడు అభిప్రాయమే ఎక్కువ మంది సేవకుడి విషయంలో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. భోజనం టైంలో ఏదో యాదృచ్ఛికంగా వచ్చిన అందరూ రాకపోవచ్చు. అట్లాగా భోజనం టైంలో ఇంటికి వస్తే భోజనం కోసం వచ్చాడని, శాలరీస్ వస్తున్న ఫస్ట్ వీక్ లో ఇంటికి గృహదర్శనాలకు వస్తే ఏదో కానుక ఆశించి వచ్చాడని, ఇలా రకరకాలుగా అనుకుంటారేమో తప్ప సేవకుడి గురించి. సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే నా బిడ్డ కూడా సేవకుడు కావాలన్నటువంటి ఆలోచన రావటం గొప్ప సంగతి అక్క. నిజంగా ఆ విధంగా ఆ ఆశ మంచిది కనుక దేవుడు నెరవేర్చి పెద్ద కుమారుణ్ణి ఈ స్థితిలో దేవుడు ఉంచడం జరిగింది. అలాగే ఉదయ్ కోసం కూడా మన ప్రయత్నం, ప్రార్థన చేయాలి, చేద్దాం. రవిని నడిపించిన దేవుడు ఉదయను కూడా నడిపించగలడు. ఇది మనం ఆశాభావంతో ముందుకు అడుగేయాలి, దేవుడు కార్యం జరిగిస్తాడు. రైట్, వెరీ గుడ్ అక్క. ఇంకా వందలక్క, సంతోషం. ఇంకెవరన్నా ఉంటే మాట్లాడండి. అన్న వందనాలన్నా. అమ్మ వందనాలమ్మ, చెప్పండి. నాకు కూడా వివాహం అయినప్పటి నుంచి కూడా నా కుటుంబం అంతా దేవునిలో ఉండాలి, దేవుని కొరకే బ్రతకాలి అన్న ఆశ ఎక్కువ ఉండేదన్న. అన్న ఇప్పటికి ఉండేదన్న. ఆ క్రమంలోనే బిడ్డలను పెంచుకొచ్చాం. అయితే పెంచే విధానంలో కొంచెం మాకు అంత పెద్ద అవగాహన లేదన్న. కేక లేకుండా పెంచాలి, ప్రార్థనకు రాకపోతే వాళ్ళని ఎలా బుజ్జగించి తీసుకెళ్ళాలి, ఇలాంటిది మాకు నా భర్తకి నాకు కూడా తెలిసేది కాదన్న. ఆ క్రమంలో బాబు చిన్నప్పటి నుంచి సేవకుడు అవుతానని అనేవాడండి. అంటే ఆ బాబుని నేను ఒకటే అన్నాను, మీరు చెప్పారు కదా ఇప్పుడు బాబు బతకలేక బడిపంతులు అనేవారు, ఒక సామెత ఉండేది. అలాగా అంటారు సేవకుల్ని, చదువుకోకుండా సేవ చేయాలనుకోకు, నీ చదువుని కూడా దేవుని కొరకు అర్పించేలాగా చదివి సేవ చేయాలి అనేది దాన్ని.
పొమ్మ అలాగా అంటావు అనేసి వాడు కొంచెం లైన్ తప్పాడండి. లైన్ తప్పి కొంచెం లోకం, కొంచెం దేవుడు అంటాడు. పాప మాత్రం దేవునిలోనే దేవుడు అంటే చాలా ఇష్టం. దేవునిలోనే బ్రతుకుతుందండి. బాబు కొంచెం దారిలో ఆదివారం ఆరాధనకు వస్తాడు తప్ప ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనడండి. ఇంకా ఆ ఏంటి చిన్నపిల్లలాగా ఆడుకోవాలని చేయాలని అనుకుంటాడు. తను మ్యారేజ్ అయిందండి. పాప పుట్టింది. కానీ ఒక అన్యురాలను చేసుకున్నాడు. అమ్మాయిని ముందు దేవునికి సమర్పించి దేవునిలో ఉండాలని చెప్పి చేసుకుని అమ్మాయికి మారు మనసు కలిగేలాగా తను ప్రవర్తించి తనకు బాప్తిస్మం ఇప్పించి అన్ని బాగానే చేశాడండి. అంటే నాకు వాక్యం తెలుసు కదా, నేను దేవునిలోనే ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అని అంటాడు తప్ప ఎక్కువ దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడు. అది నాకు కొంచెం చాలా బాధగా ఉంటుంది. దాని విషయమే ప్రార్థన చేయండి. మా కుటుంబం అంతా ఓకే. కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. గుడ్. ప్రార్థించండి. వందనాలు. అలాగే తప్పనిసరిగా అమ్మా. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. వందనాలన్నా. వందాలమ్మా. చెప్తాలి. ఇంతవరకు పెద్దలు అంతా కుటుంబం పట్ల వారి ఒక ఏం సాధించాలి అని చెప్తున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఇంతగా పిల్లల పట్ల కన్నీళ్లు పెట్టుకొని వారు వారితో సాధించుకోవాలనుకున్నది వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు బాగుండే వాళ్ళు, కానీ వారిలో అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ని వారు చెప్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. కానీ ఇంత మంచి సాధించాలి అనే కోరిక కూడా వారిలో ఉందని నేను అనుకుంటా. కానీ నేను కూడా ఇప్పుడు వారిని చూసుకొని నా బిడ్డల్ని కూడా నేను కూడా ఇంకా సాధించాలి. ఇప్పుడు బిడ్డల్ని వారు ఎంతగా ప్రయాసపడుతున్నారు, పెద్దగైనాక తొలగిపోతున్నారు. కొంతమంది తర్వాత చిన్నప్పటి నుంచి నడిపించినప్పటికీ కొంచెం తప్పుదారిలో పోవడం, కొంతమంది సాధించిన వాళ్ళను చూస్తా ఉన్నాము. మరి అలాంటప్పుడు మనం కూడా బిడ్డలను సాధించాలి అంటే ఇప్పటి నుంచి చిన్ననాటి నుంచే సాధన చేయాలి. దేవుని మాటలలో దేవుని సన్నిధానానికి నడిపిస్తూ మంచిగా, అప్పుడు వాళ్ళకి తెలియక వాళ్ళు చెప్పలేదమ్మా అంటున్నారు. కొంతమంది కొన్ని ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా వదులుకొని వాళ్ళని దేవునిలో పెంచుంటున్నారు అంటున్నారు కదా. అలాగా మనం కూడా కొన్నిటిని అవాయిడ్ చేసుకొని బిడ్డల కోసమే వాళ్ళని దేవునిలో పెంచితే అంతకంటే మనము సాధించిన వాళ్ళం కాదు అని నేను కూడా ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవడం జరిగింది. నేను కూడా సాధించాలి బిడ్డల పట్ల, నా కుటుంబాన్ని నిత్య రాజ్యానికి వారసులయ్యే విధంగా నేను నా కుటుంబము ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధించాలని దాన్ని నీ అందరి ముందర చెప్తా ఉన్నా. వందనాలండి. వెరీ గుడ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి. వందాలమ్మా. చెప్తాలి. అన్న ఆ పెళ్లి కాకముందు అయితే దేవుడిని ఎరగకుండా ఉండేదాన్నన్న. హిందూలో ఉండేదాన్ని. అప్పట్లో చదువు విషయంలో అయితే టీచర్ అవ్వాలన్న ఆశ ఉండేదన్న నాకు. కానీ ఇంటర్ తర్వాతే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకోవడం జరిగిందన్న. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈ చిన్న జాబ్ రావడం జరిగింది. ఈ జాబ్ లో ఉంటూ నేను సాధించాలనుకున్నది ఇంకా సాధించలేనని నాకు అర్థమైపోయిందన్న. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను తెలుసుకోవాల్సినటివి తర్వాత పరలోకానికి తెలుసుకొని నేను నా ప్రవర్తన గాని నా యొక్క విశ్వాసము అంతా మార్చుకొని దేవునిలో పరిపూర్ణతగా ఎదిగి పరలోకం చేరాల, అది సాధించాలని ఆశ ఉందన్న. తర్వాత నాకు ఇచ్చినటువంటి బిడ్డ దేవుని దయ వల్ల నేను ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డను కూడా దేవుని యొక్క నడిపింపుతో దేవునిలో పెంచాలి. మంచిగా ఆ బిడ్డను, నాకు దేవుడు ఒక బిడ్డనిచ్చిన తనను మంచిగా దేవునిలో నడిపించి అది సాధించాలన్న ఒక తపన అయితే ఉందన్న. నా కుటుంబం అంతా దేవుణ్ణి ఎప్పుడు కానీ ఇంకా విడిచకుండా దేవునిలో బలంగా నాటుకొని మా జీవితం అంతా ఇంకా దేవునిలో ఉండాలన్న ఆ యొక్క ఆశ అయితే ఉందన్న. అది కూడా నేను ఈ మధ్యనే ఇదిగో కల్పనమ్మ అంటే ఈ పెద్దవారిని అందరినీ చూసినప్పుడు
ఇంకా ఎక్కువ అవుతుందన్న. వీళ్ళు ఇంత తపన పడి కదా ఇంతగా గొప్పగా సాధించగలిగారు. మేము పడేది చాలా చిన్నది, ఇంకా చాలా ఉంది, ఇంకా నేర్చుకోవాలి, బిడ్డల్ని మంచిగా పెంచాలన్న ఆశ అయితే ఉందన్న. ఇంకా అయితే ఏం సాధించలేదన్నా, సాధించాల్సింది చాలా ఉంది. ఆ విధంగా నడుచుకోవాలని కూడా చాలా ఆశపడుతున్నాను. వందనాలన్న. వెరీ గుడ్ అమ్మా, వందనాలు తల్లి. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడండి త్వరగా. రైట్, ఎవరు లేకపోతే వందాలమ్మా, చెప్పండి అమ్మా. వందనాలన్నా. వందనాలు మరి తల్లి, చెప్పు. నేనైతే చిన్నప్పటి నుంచి దేవుని గురించి అంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళకి తెలిసినంతలోనే మమ్మల్ని పెంచారన్న. అంటే అది నామకార్థంగానో మరి ఎలాగనో చెప్పలేను కానీ పెరిగాము, అది మీకు కూడా తెలుసు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మరి మీ యొక్క వాక్య పరిచర్యలో మేము ఎదుగుతున్నప్పుడు ఆలోచించేదాన్ని, మేము కూడా ఇలా బ్రతకాలి, మేము కూడా ఇలా ఉండాలి అని చెప్పి. అంటే ఒక మార్గం అనేది తెలియని వయసులో మార్గాన్ని తెలుసుకుంటున్నప్పుడు, ఓహో ఇది మనకి మార్గము, ఇలా బ్రతకాలని అనుకుంటున్నప్పుడు సరే నేను అన్ని దేవుని తెలుసుకొని బాప్తిసం తీసుకోవాలని మా ఇంట్లో అన్నప్పుడు, మా ఇంట్లో మేము 4 ఆడపిల్లలము, ఎవరు వస్తారో ఏమో అన్న ఇదిలో మాకు బాప్తిసం ఇప్పించకుండా, తెలుసుకొని నమ్ముకున్నా కూడా బాప్తిసం అయితే ఇప్పించలేదు. కానీ దేవుని చిత్తం ఎలాగుందో నాకు తెలియదు, కానీ దేవుడు అయితే నన్ను ఆయనలోకి తీసుకురావాలనుకున్నాడేమో. మరి నా భర్త కుటుంబంలో నాకు మా మామయ్య గారు పాస్టర్ గారు అండి, మరి వారింటికి నన్ను నడిపించాడు దేవుడు. మరి అలాంటి సమయంలో నేను అనుకునేదాన్ని, చిన్నప్పుడు నేనైతే తెలియకుండా పెరిగిన, సరిగా తెలియదు నాకు. నేను బాగా మంచిగా జాబ్ చేయాలి పెద్ద అయినాక, అట్లా ఇట్లా ఏవేవో ఆశలు ఉండేవి నాకు. అయితే వివాహం అయ్యి 3 పిల్లలను పొందిన తర్వాత నాకు అనిపించేది, ప్రస్తుతం ఉండే సమాజాన్ని రోజు మనం గమనిస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అనిపించేదన్నా. మరి ముఖ్యంగా మా కుటుంబ పరిస్థితులలో పిల్లల్ని చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తుండేది, పిల్లల్ని అయితే మాత్రం మనము దేవునికి దగ్గరగా పెంచినప్పుడు మాత్రమే మనము ఖచ్చితంగా ఒక ఉన్నతమైన తల్లిదండ్రులుగా నిలబడతాము. పిల్లలు కూడా ఒక మంచి స్థితిని మనం ఒక ఉద్యోగం, ఒక ఆస్తి ఇచ్చినప్పుడు కాదు, వారికి ఒక మార్గాన్ని మనం చూపించినప్పుడే మనము మంచి తల్లిదండ్రులు అవుతామని నాకు అనిపించిందన్న. దేవుడు నాకు 3 ఆడపిల్లల్ని ఇచ్చినాడు. ముగ్గురు ఆడపిల్లల్ని నేను ప్రతిరోజు పిల్లలకి చెప్తుంటాను, అమ్మ ఇలా ఉండాలి అలా ఉండాలి అని. పిల్లలు కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి చిన్న పిల్లలే కాబట్టి ఆసక్తితో అడిగి ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటుంటారు. కాబట్టి నాకున్న ఒకే ఒక కోరికన్నా, పిల్లలు 3 దేవునిలోనే ఉండాలి, ఎప్పటికీ దారి తప్పకూడదు. చిన్న వయసు అయినా కానీ పెద్ద పిల్లలైనా కానీ వారు ఆ దారిని విడిచకుండా బ్రతకాలని నా యొక్క ఆశ. అంతే. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా వందనాలన్నా. వందనాలు తల్లి, చెప్పమ్మా. నేను కాలేజీ టైంలో ఉన్నప్పుడు ఓ సన్న మందిరం పోయేదానిన్న. అక్కడ పరిశుద్ధాత్మ అది ఇది అనేసరికి ఏందో అందరికి వస్తుంటే అది నాకు రాదే అని నేను కొంచెం చింత చేస్తుంటున్నా. ఇంక అప్పుడు నేను ప్రేయర్ చేసుకునేదానిన్న, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది కదా, అప్పుడు దేవుడా నువ్వే నన్ను సర్వసత్యంలోకి నడిపించాలని ప్రార్థన చేసుకుంటుంటున్నా. అయితే వివాహం ద్వారా నేను మా ఆయనను పెళ్లి చేసుకొని రాజంపేటకు రావడం, వాక్యం తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ నా వివాహం కూడా చాలా దేవునికి అంటే నేను బాగా ప్రార్థన చేసుకునేదాన్ని. కూడా నాకు మంచి ఎందు భయము భక్తి కలిగిన భర్తనే నాకు కావాలా అని ప్రార్థన చేసుకుంటే అట్లాంటి భర్తని ఇచ్చినాడు నా దేవుడు నాకు. అందుకు దేవునికి స్తోత్రం అన్నా. అయితే మా ఆయన అంటే భక్తి ఉంటాడు కానీ ఎక్కువ అంటే దేవుని కోసం బాగా కష్టపడాలా అన్నట్లు ఏముండడు నా. దానికోసం ప్రార్థన చేయండి నా. మళ్ళీ నాకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండన్నా.
అప్పుడు నేను ప్రార్థించినప్పుడు, దేవుడా నాకు పిల్లలను దయచేయని ప్రార్థించినప్పుడు కూడా దేవుడు చక్కని బిడ్డల్ని ఇచ్చినాడు. వారిని కూడా నేను దేవుని మహిమార్థమై పెంచాలన్న. ఒక్కోసారి లోకంలోకి చూసినప్పుడు ఒక్కోసారి మనసు లోకంలో వైపు వెళ్ళిపోతుందన్న. అయ్యో అది కాదని ఈ మధ్య బాగా తెలుసుకున్నాను. మనం దేవునిలో ఉండడమే కరెక్ట్. దేవుని మహిమార్థమై మనం నిలబడాల, లోకం తట్టుకు చూడకూడదు అని అర్థమైంది. నా కోసం ప్రార్థన చేయినా. అలాగే తప్పనిసరిగా అమ్మా. రైట్, వెరీ గుడ్ అమ్మా. ఇంకెవరన్నా చెప్పండి. వందనాలమ్మా, చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే బాగా ఆసక్తిగా ఉండేదాన్ని. చిన్నప్పుడంతా నేను మందిరానికి వెళ్ళి చాలా సంతోషించేదాన్ని. అలాగే ఇంకా హిందూ మ్యారేజ్ అయింది నాకు. తర్వాత ఇంకా దేవుని గురించి ఇంకా మర్చిపోయాను. అప్పుడు ఇంకా మళ్ళీ బావగారు సేవకుడు కాబట్టి ఆయన ద్వారా హెచ్చరింపబడి వాక్యంలో నేను కొంచెం ఎదిగినానన్న. తర్వాత ఇంకా ఊరి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ కూడా అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళేదానన్న. ఎన్నో ఆటంకాలు వస్తున్నా కానీ ఎలాగైనా తప్పించుకొని దొంగతనంగా అయినా యజమానికి తెలియకుండా వెళ్తున్నానన్న. తర్వాత ఇంకా పిల్లలకు మ్యారేజ్ విషయంలో పెద్ద అమ్మాయికి హిందూ మ్యారేజ్ అయిందన్న. ఎంతో బాధపడ్డానన్న, క్రైస్తవులకి ఇవ్వాలని. కానీ అప్పుడు నేను ఇంకా మాట్లాడలేక ఇంకా హిందూ మ్యారేజ్ అయింది నన్ను. తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళని ఎలాగైనా దేవుని బిడ్డలకి ఇవ్వాలని నేను ఇంకా ప్రార్థన చేస్తూ ఆసక్తిగా దేవుని ఎదిగినప్పుడు వాళ్ళ ముగ్గురికి కూడా క్రైస్తవ మ్యారేజ్ అయిందన్న. తర్వాత ఇంకా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అన్నీ వచ్చి ఉన్నాను. అన్నీ కూడా దేవుని దేవుళ్ళ ముందుకు కొనసాగినానన్న. అయితే ఇప్పుడు యజమాను ఇంకా మారలేదన్న. అంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అన్న. ముందు అసలు వెళ్ళనించేవాడు కాదు, మందిరానికి వెళ్ళనించేవాడు కాదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదన్న. అయితే ఇంకా కొంచెం వ్యసనాల్లో ఉన్నాడన్న. కానీ ప్రార్థన చేయండి అన్న. ఇంకా నేను సాధించలేదన్న. మళ్ళీ పెద్ద అమ్మాయి అల్లుడు పిల్లలు ఎవరు మారలేదన్న. వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఉన్నారన్న. ఎందుకంటే వాళ్ళ పాప పెద్దమ్మాయి ఇక్కడికి వస్తుంటే మేము మందిరానికి తీసుకువెళ్ళాము. అందుకు మా పైన వాళ్ళు పగబట్టి మా అమ్మాయిని వాళ్ళు మీరు మారుస్తారని వాళ్ళు మాట్లాడేది లేదన్న. మీరు ప్రార్థించండి అన్న. వారు కూడా బ్రదర్స్ ఎవరు లేరండి లైన్ లో? ఒక్కరు బ్రదర్ ఎవరు మాట్లాడలేదు. వందనాలమ్మా, చెప్పండి. సరళ వాయిస్ రాలేదు మా, మాట్లాడండి. సిస్టర్ లెఫ్ట్ అయ్యారమ్మా, ఏదో ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అవునమ్మా, జాయిన్ అయ్యి అమ్మ. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అన్నా, నా పేరు దేవరపల్లి సరళన్న. అమ్మా, నాకు మ్యారేజ్ ముందు నుంచి నేను దేవునిలో ఎదుగుతూ ఉండేదాన్ని. చర్చి మందిరానికి వెళ్తూ ఉండేదన్న. మ్యారేజ్ నాకు ఒక ఆయన కూడా దేవుని తెలిసిన వ్యక్తే, కానీ దేవుడు అంటే ఇష్టం లేదు, మందిరానికి పోకోకుండా వ్యక్తితో జరిగింది నా మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే నాకు కొన్ని గొడవలు వచ్చి బాబు పుట్టినప్పుడు వెళ్ళిపోయినా అన్న. అప్పటి నుంచి ఆయన కోసం ఇప్పటి వరకు ప్రార్థిస్తానే ఉన్నా. కానీ ఆయన మారడం లేదు నా. ఆయన కోసం ప్రేయర్ చేయండి నా.
ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది నాకు మ్యారేజ్ అయ్యి. ఓకే అమ్మా. నా బిడ్డనైనా ఆయనలాగా కాకోకుండా దేవునిలో ఎక్కువగా ఎదిగే బిడ్డగా మార్చుకోవాలని నా కోరికన. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు నేను నా బిడ్డ ఒంటరిగా ఉన్నాం. నా కోసం ప్రేయర్ చేయండి. నా కోరికంతా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న విధంగా నా కుటుంబం మారాలన్నది నా కోరికన. నా బిడ్డ మా ఇద్దరిలాగా కాకుండా ఇహలోకమైన వాటి గురించి కాకుండా పరలోకమైన వాటిని హత్తుకుంటూ వాటి కోసమే జీవించాలని, దేవునిలో ఎక్కువగా ఎదగాలని నా కోరికన. అందుకోసం నా కోసం, నా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి. అలాగేనమ్మా, తప్పనిసరిగా అమ్మా. రైట్. బ్రదర్స్ ఎవరు లేరండి? ఇంకా బ్రదర్స్ ఎవరు లేరా లైన్లో? రైట్, మంచిదండి. ఇక్కడ గమనించండి ప్రియులారా, అది అందరినీ ఎందుకు మాట్లాడించాల్సి వచ్చింది అంటే, మనకంటూ ఖచ్చితంగా ఒక గోల్స్ ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు, గురి లేని బ్రతుకు కూడా గుడ్డి బ్రతుకే. కాబట్టి ఒక గురి అనేది, ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకొని ఉండాలి ఊహ తెలిసిన నాటి నుంచి ప్రతి మనిషికి. నాకు ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిగా నేను సాధించాలి అనుకున్నటువంటి మొట్టమొదటి విషయం, టార్గెట్ ఒకటే, పేదరికం మీద విజయం సాధించాలి. పేదరికం అనేటువంటిది నేను చూశాను నా జీవితంలో. మా నాన్నగారు పూర్తి వ్యసనాలతో ఉండేవాడు. ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టేంత వరకు అలాగే ఉండే పరిస్థితి. ఆయన అప్పటితో ఆ మద్యపాన నిషేధంతోనే అన్ని మానేసుకున్నాడు. అంతకుముందు మొత్తం అన్ని రకాల అవలక్షణాలు ఉండేవి. నాన్న ఉద్యోగం చేసేవాడు, అమ్మ ఉద్యోగం చేసేది, అయినా ఇంట్లో ఏది ఉండేది కాదు. ఎందుకంటే వ్యసనాలు కదా. ఆ వ్యసనాలని వల్ల ఎంతనో పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇవన్నీ నేను చూసి, అంటే మనం సరైనటువంటి రీతిలో కూడా అన్నీ సమకూరేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు ఒక స్టేజ్ వరకు. దీనికి అంతటికీ కారణం నేను మా నాన్న అనుకోలేదు. మా నాన్న మీదకి ఆలోచన రాలేదు, కానీ దేవుడు చేసిన గొప్ప మేలదే. ఎందుకంటే ఆయన మీద ఆలోచన వచ్చింటే ఆయన ఇంకా ఎంతో తప్పు పట్టడానికో, ఏదో రకరకాలుగా ఆయన మీద నెగిటివిటీ పెరగటానికో, శత్రుత్వం పెరగటానికో అవకాశం ఉండేది. కానీ నేనే దేవుడి మహాకృపను బట్టి రక్షించుకోగలిగాను. మా అమ్మగారికి, మా నాన్నగారికి నేనే బ్యాప్టిజం ఇచ్చాను. ఎందుకనంటే ఆయన మీద నెగిటివిటీ లేకుండా చేయడం అంటే దేవుడు. లేకపోతే మనం ఈ స్థితిలో ఉండటానికి, మేమందరం ఉండడానికి ఈయనే కారణం అనే ఉద్దేశంతో ఏదో వెళ్ళడానికి ఉండేది. పేదరికం మీద విజయం సాధించాలి. ఎలా సాధించాలి? మొట్టమొదటి చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం సాధించాలి. ఆ ఉద్యోగం సాధించాలనుకునే క్రమంలోనే నేను రక్షణ పొందాను. రక్షణ పొందుకున్న తర్వాత ఉద్యోగం మీద టార్గెట్ మారింది. వన్స్ నేను ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ లాగా అయిపోవాలని అనుకున్నాను. పెద్ద పెద్ద జాబే దాన్ని కొట్టాలనేటువంటి ఆలోచన ఉండేది. ఎప్పుడైతే రక్షణ పొందానో నా టార్గెట్ ఉద్యోగ విషయంలో మారింది. ఒక సాధారణ ఉపాధ్యాయుని అయితే చాలు. ఎందుకనంటే దేవుడి పని పుష్కలంగా చేసుకోవటానికి మంచి అవకాశం ఉండేది. తర్వాత ఒక టార్గెట్ వచ్చింది. అది ఒక అన్యజనురాల్ని పెళ్లి చేసుకోవాలండి. నేను ఎందుకు అనుకున్నానంటే, నాకు అప్పుడు తెలియదు ఏమని, ప్రభువులో ఉన్నటువంటి పరిశుద్ధురాల్ని, రక్షణ పొందిన ఆవిడని పెళ్లి చేసుకోవాలన్న విషయం తెలియదు. అప్పుడు ఏముండేదంటే, నేను రక్షించబడ్డాను. ఒక రక్షణ లేని అమ్మాయిని, ఒక అన్యజనురాల్ని వివాహం చేసుకుంటే రాబోయే తరాలన్నింటినీ కూడా దేవుడి వైపు తిప్పిన వాడిని అవుతాను కదా నేను. ఎందుకంటే ఎన్నో తరాలు వస్తాయి కదండి, ఆ జంట నుంచి ఎన్నో తరాలు వస్తాయి కదా. కాబట్టి అన్ని తరాలను దేవుడి వైపు మళ్లించినటువంటి వాడిని అవుతాను కదా అనే ఒక పాజిటివిటీతో ధైర్యంగా ఒక అన్యజనురాలని వివాహం చేసుకున్నాను. దేవుడు ఏదో తెలియక ఆ స్థితిలో నేను స్టెప్ తీసుకున్నాను కాబట్టి కరుణించాడు. ఇప్పుడు అనుకూలవతిగా దేవుడు నా భార్యను నాకు కలిగించాడు. 17 ఏళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు టార్గెట్ ఇంకా మారింది. అంటే టార్గెట్స్ 100% మారుతూ ఉంటాయి, మారాలి కూడా.
మెచ్యూరిటీ దిశగా వెళ్ళాలి. ఆ టార్గెట్స్ ఏంటి అనేది నేను వాక్యంలోనికి వచ్చిన తర్వాత ఆఖరిలో కన్క్లూజన్లో చెప్తాను. సాతానునేమో సాధించాల్సింది ఏంటి అని నేర్పిస్తాడు అని అంటే, లోకంలో చాలా మందిని నామకార్థ క్రైస్తవులు కావచ్చు, అన్ని జనులను కావచ్చు, ముఖ్యంగా వీళ్ళు టార్గెట్స్ ఏం చెప్తూ ఉంటారు, ఏం సాధించాలని అంటూ ఉంటారంటే, ఎలాగైనా ఓ ఉద్యోగాన్ని సాధించాలి అనే తపనతో మనిషిని పురుకొల్పుతూ ఉన్నటువంటి సాతానునేమో మనం చూస్తూ ఉంటాం. ఎలాగైనా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి దాన్ని సాధించాలి అనేటువంటి తపనతో మనిషి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలి ఎలాగైనా అనేటటువంటి తపనతో అమ్మాయిని వెళ్ళటం, సొంతిల్లు కలిగి ఉండాలి, ఎలాగైనా సొంతిల్లు సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఉండటం, ఒక పదవి సాధించాలి ఏ విధంగానైనా సరే, ఎందుకంటే దాంట్లో ఉన్న స్టార్డమ్ వేరు, దానిలో ఉన్న ఇన్కమ్ వేరు, దాని సంగతే వేరు. కాబట్టి ఏదో ఒక పదవి, ఒక గొప్ప పదవిని వెళ్ళాలి, అలాగే రాజకీయాల్లో రాణించాలి అనేటటువంటి అది సాధించుకోవాలి. ఏ రోజుకైనా నేను ఎమ్మెల్యే అవ్వాలనో, లేకపోతే మంత్రి అవ్వాలనో, ఎంపీ అవ్వాలనో, ముఖ్యమంత్రి అవ్వాలనో, ప్రధానమంత్రి అవ్వాలనో, ఇలాగ రాజకీయంలో గొప్పగా రాణించాలి అనేటటువంటి టార్గెట్స్. ఇలా మొత్తానికి పూర్తిగా దేవుడు నుంచి దూరంగా మనిషిని తీసుకెళ్ళాలి, వీటిల్లో ముంచెత్తాలి, ప్రేమల్లో ముంచెత్తాలి, పెళ్లిళ్ళలో ముంచెత్తాలి, సంపాదనలో ముంచెత్తాలి, పదవుల్లో ముంచెత్తాలి, కీర్తి ప్రతిష్టల్లో ముంచెత్తాలి. ఇదిరా నువ్వు సాధించుకోవాల్సింది అన్నట్టుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇవి సాధించుకోవాలనుకున్నటువంటి వాళ్ళ జనాభానే ఎక్కువ ఉంది కదా. ఎవరున్నారండి ఎక్కువ? ఎవరిని చూసినా ఇవి సాధించుకోవాలనే వాళ్ళని మేము చూస్తూ ఉంటాం. స్కూల్లోకి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాను, హైయర్ క్లాసెస్ పిల్లల్ని అడుగుతుంటా, కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు కదా పిల్లలని, అరే నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అని అంటే ఇట్లాంటి వాటిలో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు పిల్లలు. ఒక్కరంటే ఒక్కరు కూడా మేము ఏదో భక్తులు అవ్వాలనో, లేకపోతే ఇప్పుడు హిందువులే ఉన్నారనుకోండి పిల్లలు, మేము గుళ్ళో పూజారి అవ్వాలని అనుకుంటున్నాము, అందరినీ దీవించాలనుకుంటున్నాము, దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాం, మనుషులకు దేవుడికి మధ్యవర్తిత్వం చేయాలనుకుంటున్నాం, కాబట్టి ఒక పెద్ద అర్చకుడిని అవ్వాలనుకుంటున్నాను ఒక హిందువు చెప్పలే. లేదు ఒక ముస్లిం పిల్లవాడిని నా దగ్గరికి స్కూల్ అన్న తర్వాత అన్ని రకాల మతాల వాళ్ళు వస్తారు కదండి. ముస్లిం పిల్లలు నా విద్యార్థులు ఉంటే వాళ్ళని అడిగాను, అరే ఏంటండి టార్గెట్, ఏమనుకుంటున్నాను, లక్ష్యం ఏంటంటే ఏం సాధించాలనుకుంటున్నాను అని అంటే, వాడు నేను మసీదులో ముల్లాన్ అవ్వాలని అనుకుంటున్నాను సార్ అని ఒక్కడేలా. అంటే గుళ్ళో పూజారిని అని అంటారు, ఎట్లా అంటారు వాళ్ళు ఇస్లాం సోదరులు ముల్లాలు అంటారు. అది ఒక మధ్యవర్తిత్వం చేసేటువంటి, నమాజ్ చేసేటువంటి వాళ్ళు, ఆ ఖురాన్ చదివేటటువంటి వాళ్ళు, దేవుడి గురించి అల్లా దేవుడి గురించి చెప్పేటటువంటి వాళ్ళని ముల్లాలు అంటారు. నేను ముల్లాలా అవ్వాలనుకుంటున్నాను సార్ అనేటువంటి పరిస్థితి కూడా చెప్పిన వాళ్ళు లేదు. క్రిస్టియన్ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళలో ఎవరు కూడా నేను సేవకుడిని అవ్వాలనే కానీ, లేకపోతే మంచి గొప్ప భక్తుడిని అవ్వాలని కానీ, లేదా క్రమం తప్పకుండా చర్చి కార్యక్రమాలకు నేను అటెండ్ అవ్వాలనో, నేను బైబిల్ భాష చదువుకోవాలనో, లేకపోతే రక్షణ పొందుకోవాలనో, క్రీస్తుని ఎప్పటికీ విడకుండా ఉండాలనో, లేకపోతే ప్రభులో ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకోవాలనో, ఇట్లాంటివన్నీ ఎవరైనా చెప్తారేమో అని చూశాను. అలా చెప్పిన వాళ్ళు లేరు. ఇవి తప్ప మిగతావన్నీ చెప్పారు, ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఉన్నాయి. ఎందుకంటే సాతానుడి పని ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు కదా, దారి తప్పించాలి. ఈ దారి తప్పించాలి అని అనుకుంటే ఏదో ఒకటి తాయిలం చూపించాలి. అదే పని వాడి నియమంలో ఉన్నది. సాతాను నియమం ఏ రోజైనా సరే తప్పించేశాడు, పరలోకానికి వెళ్ళనీయకుండా, ఆ మార్గంలోనికి వెళ్ళనీయకుండా తనతో పాటే నరకానికి తీసుకెళ్ళాలి అన్నటువంటి తపనతో ఉన్నాడు. ఎక్కడే గాని అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ తపనలు ఉన్నాయి తప్ప మరొకటి లేవు. ఫారెన్కి వెళ్ళి డాలర్లు సంపాదించాలనుకున్నాడు కొంతమంది లేరా? లోకంలో ఎంతమంది చూస్తుంటాం మనం. ఫారెన్ సంబంధం రావాలి పిల్లలకు అనే ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది. ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి ఆలోచనలతో మనిషిని నింపేయటం జరిగింది. ఇవిరా నువ్వు సాధించాల్సింది జీవితంలో అని డైవర్ట్ చేయటం జరిగింది. అయితే దైవనియమం ఏం చెప్తుంది? దైవనియమంలో ఏం సాధించుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు అంటే,
పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 2 విషయాలు బలంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం పిల్లరా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇక్కడ మీరు గమనించండి అంకమ్మ, కొన్ని నిమిషం చూడు, గమనించండి మీరు అందరూ. మనకి మేలు కలగడానికి దేవుడు అన్ని సమకూరుస్తున్నాడట. 28వ వచనం చెప్తున్నది అదే. మనకు అందరికి మేలు కలగటానికి దేవుడు అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాడట. ఇప్పుడు మనం పిల్లలు బాగా చదువుకోవటానికి ఏం చేస్తున్నాం? వాళ్ళని సిద్ధపరుస్తున్నాం, టిఫిన్ పెడుతున్నాం, అన్ని సర్దేస్తున్నాము, బట్టలు వేస్తున్నాము, షూ వేస్తున్నాము, సాక్స్ వేస్తున్నాం, టై కడుతున్నాం, క్యారీ పెడుతున్నాం, ఫీజు కడుతున్నాం, కావలసినవన్నీ తీసుకొచ్చు. ఎందుకు అంటే వీళ్ళు చదువు పరంగా మేలు పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం అన్ని సమకూరుస్తున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తాం? మనం రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించుకున్న ప్రతి పైసా వాళ్ళ కోసం దాచి వాళ్లకు దారాదత్తం చేస్తాం. అది వాళ్ళ మేలు కలగటానికే ఇది సమకూరుస్తాం. అలాగే దేవుడు కూడా మంచి తండ్రిగా, అందరికంటే యోగ్యుడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి తండ్రిగా ఏం చేస్తున్నాడంటే సమస్తము సమకూరుస్తున్నాడు. నీకు నాకు ఈరోజు మనకు ఏవైతే కంఫర్ట్స్ ఉన్నాయో ప్రపంచంలో లోకం నుంచి, ఆ కంఫర్ట్స్ అన్ని ఆయనే సమకూరుస్తున్నాడు. ఎందుకు సమకూరుస్తున్నాడు అంటే చెప్తున్నాడు. ఏమని అంటే దేవుని కుమారునితో అంటే యేసు ప్రభుల వారితో సారూప్యము గలవారగుటకు నిర్ణయించాడు. అంటే మనం ఏ టార్గెట్ కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనము రావాలి, మన పిల్లలు రావాలి. టార్గెట్ అది. అంటే యేసుక్రీస్తు సారూప్యతలోనికి అంటే ఏం అర్థం అండి? యేసు ప్రభు సారూప్యతలోకి రావటం అంటే క్రీస్తు కలిగిన మనసుని మీరు కలిగి ఉండు అన్నట్టు. అదమ్మా, వెరీ గుడ్. అంటే మన మనసు ఏదో మన తల్లిదండ్రుల మనసు లాంటిదో మన సొంత మనసు లాంటిదో అయి ఉండకూడదు. క్రీస్తుకున్నటువంటి మనసు, ఆయనకున్న మనసు ఏంటి అంటే ఆయన కంఫర్ట్స్ ఆయన చూసుకొని ఆయన కంఫర్ట్ జోన్లో ఉంటే చాలు, లోకం ఏమైపోతే నాకేంటి అన్న ఆలోచన ఆయనకు లేదు. ఒకసారి చూద్దామా ప్రభుకున్నటువంటి మనసు ఏంటో చూద్దాం. ప్రారంభం రోమిల్ రాసిన పత్రికలోనే 15వ అధ్యాయము ప్రారంభం 3 వచనాలు చూద్దాం. ఎందుకంటే యేసు ప్రభుకున్నటువంటి సారూప్యత మనకి ఎలా వస్తుంది, అది ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? అది టార్గెట్, అది మనం సాధించాల్సిన లక్ష్యం. అది జీవితంలో ప్రతి మనిషి కూడా సాధించుకోవాల్సింది. ఇది గనుక క్రీస్తు సారూప్యత అంటే ఏంటో తెలియాలి. దానికోసమే దేవుడు సమస్తం సమకూరుస్తున్నాడంట. మనకన్నీ ఆయుష్ని ఇవ్వటానికి, ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, అందలాన్ని ఇవ్వటానికి, అందరినీ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం క్రీస్తు సారూప్యతలోకి రావటం. క్రీస్తు సారూప్యతలోకి రావడం అంటే క్రీస్తుకున్న మనసు రావటం. క్రీస్తుకున్న మనస్తత్వం ఏంటి అని అంటే మనకు తెలియాలి. అదే రోమిల్ రాసిన పత్రికలోనే 15వ అధ్యాయంలో తొలి 3 వచనాలు చూద్దాం. నేను చదువుతాను, చూడండి. నేను చదువుతానక్క. కాగా బలవంతులమైన మనం మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను అంటూ క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన అని రాయబడినట్లు ఆయనకు సంభవించెను. అంటే ఏం చెప్తున్నాడో చెప్పండి ఈ మాటలో. యేసు ప్రభుకున్న మనసు ఏంటి? ఈ 3 వచనాలు చదివిన తర్వాత మీకు ఏమర్థమైందండి?
యేసు ప్రభుకున్న మనసు ఏమని అర్థమైంది ఈ 3 వచనాలు చదివిన తర్వాత? తన్ను తాను సంతోషపరచుకోకుండా ఇతరులను సంతోషపరచాలి అన్న భావంతో ఉంటున్నా. నిన్ను వలె అంటే నీ వెరీ గుడ్ పొరుగువాని అమ్మా, కరెక్ట్ అమ్మా. ప్రేమించాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మేలైన దాని యందు సంతోషపరచాలి. సంతోషాలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మందు పోయిస్తేనే సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉంటాం, అవునా కాదా? మందు మగువ దగ్గరికి తీసుకెళ్తే సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఆ సంతోషం కాదట. మళ్ళీ మేలైన దాని యందు సంతోషం. మేలేంటి? మేలేంటి? దేవుని యందలి సంతోషం. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలి, నువ్వు జీవములో ప్రవేశించడం నీకు మేలు. అసలు సిసలు మేలంటే మానవుడికేనంటే జీవంలో ప్రవేశించాలి. సో జీవంలో ప్రవేశించడానికి ముందు దానికి సంబంధించినటువంటి పనులే మనం ఇష్టంగా చేయాలి. అది మేలైన దాన్ని. దానికోసం యేసు ప్రభుల వారు ఏం చేశాడు? మనం అనుకుంటాం క్రిస్మస్ అంటే మనకి అందరికీ సంబరం, అని పరలోకంలో దేవుడికి ఒక శూన్యత, యేసు ప్రభుకి ఒక ఎడబాటు జరిగింది. ఎంతవరకు నా దగ్గర ఉన్నటువంటి నా కుమారుడు నాతో పాటు స్తుతులు అందుకుంటున్నటువంటి వాడు దేవదూతల చేత, ధవళ రత్నవర్ణుడిగా ఉన్నటువంటి నా కుమారుడు ఇప్పుడు దాసుని రూపము ధరించటానికి, రిక్తుడిగా మారటానికి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఆ శూన్యత ఉంది. ఎందుకంటే మంచి బిడ్డలు మంచి పని కోసం మనకు కొంచెం దూరంగా వెళ్తూ ఉన్నా కూడా బాధపడతాం కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం కావడానికి. మంచి సంబంధం వచ్చింది, కూతురు పెళ్ళైంది లేదా కొడుకు పెళ్ళైంది, బాధపడతాం లేదండి మనం? ఎట్లయినా చిన్నగా ఎడబాటు వస్తుందేమో అనేటువంటి మీమాంస మనకు ఉంటుంది. ఒకవైపు దేవుడి బాధ, మరోవైపు యేసు ప్రభుల వారు ఆ స్థితిలో నుంచి ఇక్కడికి రావటానికి సంతోషంగా రావటం. చాలా కోల్పోయిందండి క్రిస్మస్ అంటే. దేవుడు కోల్పోయాడు, యేసు ప్రభుల వారు కోల్పోయాడు. ఇన్ని కోల్పోయి మనం ఏదో సాధించాలని, మనం పొందుకోవాలని వాళ్ళు చేసినటువంటి పని ఇదంతా. సరే, అంతగా వాళ్ళు కంఫర్ట్ చేసుకోలేదు. నేను బాగున్నాను కదా పరలోకంలో, నాకేముంది, నాకేం కోదవా? తండ్రితో సమానమైనటువంటి స్థితిలో ఆయన స్తుతులు అందుకుంటున్నాడు దేవదూతల దగ్గర యేసు ప్రభుల వారు. ఇంకేం కోదవ ఆయనకి? ఏ చీకు చింత లేకుండా ఉండాలి. కానీ ఇక్కడ మనల్ని చూస్తే ఆయన ఉండబుద్ధిగాలే, ఎలాగైనా వచ్చేసేయాలి అన్నటువంటి తపనతో ఉన్నాడే. కాబట్టి ఇతరుల కోసం కరిగిపోయి ఇతరులను వెలిగించాలి దేవుడిలో. నేను ఏమైనా కావచ్చు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మంచి మాట. మీకు వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ రాడ్స్ తెలుసు కదా, చూసారా ఎవరన్నా? వెల్డింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ రాడ్స్ చూసారా? నేను చూశానన్నా. అమ్మా, వెల్డింగ్ రాడ్ ఏమవుతుందని అంటే 2 లోహాలను కనెక్ట్ చేయటానికి ఏమైపోతుందండి? అది కరిగిపోద్ది. కరిగిపోయి కనెక్షన్ ఏర్పాటు చేస్తుంది. యేసు ప్రభుల వారు కూడా అలాగ కరిగిపోయి దేవుడికి మానవులకు మధ్య కనెక్షన్ ఏర్పాటు చేశాడు. చాలా పెయిన్ఫుల్ అది. స్వరూపము సొగస్సు కోల్పోయాడు యేసు ప్రభుల వారు. అంతగా మనిషిని ప్రేమించాడు. మనం కూడా ఇతరులను దేవుడిలోనికి ఎలాగైనా తీసుకురాలి. మన ముందు ఫస్ట్ టార్గెట్ దేవుడు మనకు ఇచ్చినటువంటి వాడు. అంటే భర్త దేవుళ్ళు లేడు, సాధించుకోవాలి. పిల్లలు దేవుళ్ళు ఎదగట్లేదు, సాధించుకోవాలి. ఇంతటితో మనం ఆగకూడదు, ఇంతటితో మనం ఆగిపోకూడదు, ఇంకా వెళ్ళాలి. ఈ ప్రపంచమే మనకు దేవుడు ఇచ్చినటువంటి పరిధి. ఈ ప్రపంచమే పరిధి. ఈ ప్రపంచమే పరిధి అయినప్పుడు దాంట్లో మనం ఉండేది చాలా తక్కువ టైము. మనం చేయాల్సింది చాలా చిన్న పని. ఇదే మనం చేసుకోలేక ఇంకా అడ్డుగోడలు పెట్టుకొని ఉంటే ఎప్పుడు సాధిస్తాం అది? కాబట్టి యేసు ప్రభుకున్న మనసు ఏంటంటే ఆయన లాంటి వ్యక్తిత్వం మనుషులందరిలో రావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో పోగొట్టుకున్నాడు. మనం కూడా ఇప్పుడు అమ్మ చెప్పారు కల్పనమ్మ, బిడ్డల కోసం ఉద్యోగం కోసం చదివితే మనలో ఎవ్వరు తెలివి మాలిన వాళ్ళు లేరండి, గుర్తుపెట్టుకోండి. నన్నే చాలా మంది అడిగారు, ఏమన్నా తెలుసా, రే
ఇంత బ్రిలియంట్ గా ఉంటున్నావు, నువ్వు మంచి టాలెంట్స్ ఉన్నాయి నీ దగ్గర, హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి, ఎంత కష్టపడగలవు నువ్వు, వై డోంట్ యూ చూస్ ఐఏఎస్ ఐపీఎస్ అని నాతో చాలా మంది అన్నారు. ఎందుకు నువ్వు గ్రూప్స్ రాసుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఉండొచ్చు కదా, ఏంటి ఈ జాబ్లో అని. ఎందుకు వద్దనుకున్నావు అని అంటే, మేము అక్కడ పోతే డబ్బులు వస్తాయి, బాగా లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, కానీ ఆత్మలను సంపాదించలేను, అనేకులను క్రీస్తు వైపు నడిపించలేను, క్రీస్తు వంటి వారిగా మార్చలేను. అసలు మహనీయులు, అసలు నా జీవిత టార్గెట్ ఏంటని ఒక ఆయన చెప్పాడండి, పిచ్చెక్కిపోద్ది అవన్నీ చూస్తే. అలాంటి వాళ్ళని స్ఫూర్తి ప్రదాతలుగా మేము పొందాలని అనుకుంటూ ఉంటాం. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆ టార్గెట్ ఏంటో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మంచి మాట చూడండి. అంటే మనం అనుకుంటూ ఉంటాం ప్రసవ వేదన తల్లులకు ఆడబిడ్డలకే అని, భౌతికమైన ప్రసవ వేదన అండి. దానికంటే ప్రమాదకరమైన ప్రసవ వేదన ఆత్మీయ ప్రసవ వేదన అండి. ఎందుకంటే రండి, ఒక బిడ్డ భౌతికంగా ఈ భూమి మీదకి రావాలంటేనే ఎన్నో కష్ట నష్టాలు ఓర్చాల్సి వస్తుంది తల్లి. అలాగా ఆత్మీయంగా ఒక బిడ్డను దేవుళ్ళలోకి తీసుకురావాలంటే చిన్న పని కాదండి. మేము అనుభవంతో చెప్తున్నాం. అంత సులభంగా రారండి మనుషులు. చేపలు పడతాయి వాళ్ళలో, చేపలు పట్టడం చాలా సులభం, కానీ మనుషుల్ని పట్టడం అంత సులభమైన పని కాదు. చాలా కష్టం అండి. అది దొరికినట్టే ఉంటారు కదా, మరనట్టే ఉంటారు, మళ్ళీ జారిపోతారు, మళ్ళీ ఎప్పుడు కనబడకుండా అంతర్ధానం అయిపోతారు, చెప్పలేం. అలాంటి పరిస్థితి మానవుడికి సంబంధించి స్థిరత ఉండదు, ఒక డైలమాలో ఉండిపోతారు. ఒక స్టెబిలిటీ మనం మెయింటైన్ చేయాలి భక్తి జీవితంలో. ఆర్థికంగా బాగా ఉండాలి, అది స్థిరంగా ఉండాలని ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది. ఉద్యోగపరంగా మనం స్టేబుల్గా అలా ప్రమోట్ అయిపోతూ వెళ్ళిపోవాలని ఆలోచన చేసాం. వ్యాపార పరంగా ప్రమోట్ అయిపోవాలి, స్టెబిలిటీ ఉండాలనుకుంటూ ఉంటారు. భక్తి జీవితంలో స్టెబిలిటీ కలిగినటువంటి స్థితి ఉండాలనేది తప్పన అందరికి ఉండదండి. అసలు ఇంకోటి ఏంటంటే, కనడం ఒక ఎత్తు అయితే కన్న వాళ్ళని ఆత్మీయంగా పెంచటం పెద్ద సవాల్. మనం కూడా అంతే కదండి, బిడ్డలు కనడం ఒక ఎత్తు, తర్వాత ఇంకోటి ఏంటి, అసలు విషయం ఏంటి. ఇప్పుడు దాకా మనం పేరెంట్స్ నుంచి చూసాం, ఇప్పటికైతే బాగానే ఉన్నారు, అంటే వాట్ ఇస్ దట్ మీన్, అని అర్థం ఏంటి, భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో పరిస్థితి చెప్పలేము. మన పిల్లలే, వేరే వాళ్ళు కాదు, మన పిల్లలే. మన పిల్లలు బాగున్నారు, ఓకే బాగుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బాగుంటారని మనం ఏమన్నా చెప్పగలమా గ్యారంటీ? అది చెప్పలేము. అంటే ఇలాగా మామూలు విషయం కాదండి, వేదనలు నిత్యం ఉండాలి. ఒక ప్రసవ వేదన అనేటటువంటిది భౌతికంగా కాసేపు ఉంటుంది, అయిపోతుంది, 9 మాసాలతో క్లియర్ అయిపోతుంది. కానీ ఈ భక్తి జీవితంలో 10 మందిని దేవుడిలోనికి తీసుకురావాలి, మరి ముఖ్యంగా క్రీస్తు స్వరూప్యంలోనికి తీసుకురావాలంటే చిన్న పెయిన్ కాదండి. చాలాసార్లు చెప్పాను మీకు, పట్టు చీరలు రావాలంటే ఏం జరగాలి తెలుసండి అమ్మ సహోదరి, మళ్ళీ పట్టు చీరలు కొని కడుతున్నటువంటి సహోదరు, మళ్ళీ పట్టు చీరలు ఎట్లా వస్తాయి తెలుసా మీకు? ఎన్నో పట్టు పురుగులు కావాలన్నా. ఆ పట్టు పురుగులన్నింటినీ కూడా సలసల కాగే నీళ్ళల్లో పెట్టేస్తే అక్కడ అలాగే చచ్చిపోతాయండి. అవి చచ్చిపోయిన తర్వాత వస్తాయి పోగులు, పట్టు పోగులు. అవి చావకుండా దానిలో నుంచి, ఆ గూట్లో నుంచి బయటకు వస్తాయి అనుకోండి, బతికే. మనకు పట్టు పోగులు రావు. పట్టు చీరల ప్రపంచం, పట్టు వస్త్రాల ప్రపంచం లేదు, ఏ పట్లు లేవు. ఇక లక్షల, వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయల వరకు ఉన్నాయి పట్టు చీరలు, తెలుసా మీకు? ఒక పట్టు చీర రావాలంటేనే ఎంత కష్టం, ఎన్నో ప్రాణాలు పోవాలి. అలాగే
క్రీస్తు సారూప్యం ఒక మనిషిలోనికి రావాలంటే ప్రసవేదన. అదైనా నేను భరించటానికి సిద్ధంగా ఉన్నానన్నాడంటే, ఇప్పుడు పౌలు గారి జీవిత ధ్యేయం ఏంటి? పౌలు గారికి జీవిత ధ్యేయం ఏంటండి? మనిషిలో క్రీస్తు స్వరూపం రావాలి. మనిషిలో క్రీస్తు స్వరూపం రావాలి. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ టార్గెట్. అది సాధించాలి. దేవుడి నియమం ఏం చెప్తుందంటే, ప్రతి మనిషిలో క్రీస్తు కనబడాలి. ప్రతి మనిషిని క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా చేయాలి. మనిషిని చూస్తే మనం కనబడకూడదు, మనం కనబడకూడదు. ఒకనాడికి యేసు ప్రభు అంటే అలా ఉండేవాడో మాకు తెలియదు కానండి, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుందండి. ఆ త్యాగం పుట్టొచ్చినట్టు కనబడుతుంది, ఆ వేదన, ఆ తపన కనబడుతుంది, ఆ ప్రేమలో క్రీస్తు కనబడుతున్నాడు అనే సాక్ష్యం మనం పొందుకోవాలి. అది మన టార్గెట్. ఇప్పుడు దాకా మీరు అందరూ చెప్పారు టార్గెట్లు, మంచిదే. కానీ దీనికి ఇంకా బియాండ్ గా ఉండేటటువంటిది, అద్భుతమైనటువంటి టార్గెట్ క్రీస్తు స్వరూపం రావాలి. దీనికోసం ప్రసవేదనకైనా సిద్ధపడుతున్నాను నేను అన్నాడే, అది మనకు కావాలి. నాకు అనిపించేది ఏమనంటే, ఆడబిడ్డల బాధలు, వాళ్ళ ప్రసవేదనలు మనం అనుభవించలేదు కాబట్టి మనకు తెలియదు. వాళ్ళని చాలా సులకనగా మాట్లాడే పరిస్థితులే ఉంటాయి. నిజంగా ఒక ఆడబిడ్డను అనడానికి చాలా సులభంగా నోరు వచ్చేస్తుందండి. మగవాళ్ళకి ముఖ్యంగా చాలా సులభంగా వచ్చేస్తుంది. అసలు నాకు ఇవన్నీ తెలిసిన తర్వాత అండి, ఆడబిడ్డ మీద చాలా గౌరవం వచ్చింది, చాలా గౌరవం వచ్చేసింది. ఎందుకంటే ఆ వేదనలే ఏంటి, అసలు 20 సార్లు ఎముకలన్నీ విరిచేస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ అండి. ప్రపంచంలో ఉన్న పెయిన్స్ అన్నిటికంటే లేబర్ పెయిన్స్ అంటారు. అసలు పెయిన్లకే ఇంగ్లీష్లో బాగా ఆలోచన చేశాడు. పురిటి నొప్పులు అనే తెలుగు భాషకు సంబంధించింది. అయితే ఇంగ్లీష్లో ఏమంటారు అనుకున్నారు తెలుసా అండి? లేబర్ పెయిన్స్. లేబర్ పెయిన్స్ అంటారు. లేబర్ వాళ్ళు అని చెప్తూ ఉంటారే. అసలు లేబర్ అంటేనే భయంకరమైన శ్రమ అండి అది. అలాగ పేరు లేబర్ పెయిన్స్ అనే పేరు పెట్టాడు. అట్లాంటి పెయిన్స్ దేవుడు మాకు నిత్యం పడ్డానికి ఇచ్చాడు. దైవజనులకి ముఖ్యంగా ఒక మనిషిని క్రీస్తులోనికి తీసుకుని వచ్చి క్రీస్తు సారూప్యతలు, క్రీస్తు గుణగణాలకు తీసుకురావటానికి ఖచ్చితంగా నిత్యము ప్రసవేదన ఒక దైవజనుడికి ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను ప్రియులారా, ఎప్పుడైతే సంఘం దేవుడు నాకు అప్పగించాడో అప్పటి నుంచి నాకు ప్రసవేదన. ఎందుకంటే అంత సులభం కాదు కానీ నాలో రూపం ముందు రావాలి. ఎటువాళ్ళలో క్రీస్తు రూపం రావటానికి ముందు ఎవరిలో రావాలి? ముందు నాలో ఉండాలి కదా. నాలో లేదు నా బిడ్డలు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్స్పెక్ట్ చేయగలం అసలు? అంటే దేవుడు నాకు అప్పగించిన మందలోకి రావాలంటే ముందు నాకు రావాలి. దీనికోసం నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం. చాలా కోల్పోవాలి, చాలా తెచ్చుకోవాలి అన్నటువంటి ముందు తపనరా ఉండాలి. ఆ తదుపరి మిగతా వాళ్ళలో మనం ఆశించాలి. అదండి జీవిత లక్ష్యం. ఇందుకోసం నేను రీసెంట్గానే ప్రార్థనా పూర్వకంగా అనుకున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయులలో ఒక అన్నయ్య నాకు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చాలా స్ఫూర్తివంతంగా నాకు అనిపించింది. ఎస్, ఇది చెయ్యాలి. మీరు కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రానున్న తొలి 5 సంవత్సరాల లోపే ఇది సాధించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాను. అదేంటంటే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. బైబిల్ యూనివర్సిటీ అనేటటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. దీంట్లో రెసిడెన్షియల్ మోడ్లో ఓన్లీ సేవకులుగా ఉండడానికి వస్తున్నటువంటి సహోదరులకి రెసిడెన్షియల్ మోడ్లో 1 year కోర్సు, 1 సంవత్సరం కోర్సు ఏర్పాటు చేయాలి. వాళ్ళని మంచి ఇంటెన్సివ్ కేర్లో మంచి ఆధ్యాత్మికమైనటువంటి సేవకులుగా తీర్చిదిద్దే క్రమంలో చాలా దేవుడు మాకు నేర్పించాడు, నేర్పిస్తున్నాడు. వాళ్ళందరికీ చేయాలి అంటే మనకు ముందు ఒక బిల్డింగ్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, ఫ్యాకల్టీ, మెటీరియల్, అలాగే వచ్చేవాళ్ళు మన ఊరికే రాకుండా వాళ్ళు ఇచ్చి
ఇచ్చి మరి విద్యను అభ్యసించే విధంగా ఏర్పరచాలి. అలా అయితేనే క్రీస్తు స్వరూపము రావడానికి అవకాశం ఉండేది. గమనించారో లేదో, యేసు ప్రభు శిష్యులు ఎంతకాలం ఉన్నాడని ప్రభుతో పాటు? ఎంతకాలం ఉన్నారండి యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో పాటు? దాదాపు 3.5 సంవత్సరాలు ఉన్నారండి. ఎందుకు అవసరం అండి అంతగా యేసు ప్రభుతో పాటు అన్ని వదిలిపెట్టేసి ఉండాల్సిన అవసరం ఉందంటే? అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆ 3.5 సంవత్సరాలు సరిపోలేదు కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మని పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, పాపమును గూర్చి నీతిని గూర్చి రాబో తీర్పును గూర్చి మీకు ఒప్పింపజేస్తాడు, మీరు ఇంకా నడవాలి, మీరు ఇంకా నేర్చుకోవాలి అనేటటువంటి రీతిగా నడిపించటం జరిగింది. ఇంతే అవసరమైనప్పుడు 1 year అన్ని వదిలిపెట్టి నేర్పించకపోతే జరిగేది కాదు అనేది నాకు బలంగా అనిపించిందండి. అంటే ఆ కొద్ది మందిలో నుంచి క్రీస్తు స్వరూపం ఏర్పరిచి పంపించగలిగితే వాళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశంలో సంఘాలను సహవాసాలను ఏర్పాటు చేసి రాగలరు అనేటటువంటి ఆ టార్గెట్ అనేది ప్రేయర్ఫుల్ గా పెట్టుకున్నాను. దానికోసం నేను ప్రయత్నాలు మొదలు పెడుతున్నాను. మీరు కూడా తప్పనిసరిగా ఇందులో పాలిభాగస్తులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇప్పటి నుంచే ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ప్లస్ ఎవరైనా ఇట్లా సేవకు బిడ్డల్ని సమర్పించాలి అయితే వాళ్లకు సరైనటువంటి రీతిగా తర్ఫీదునిచ్చే వాళ్ళు కావాలి. ఇంకోటి ఏంటంటేనండి, ఈ యూనివర్సిటీలో ఎప్పుడైతే ఈ 1 year విద్యను కంప్లీట్ చేస్తారో దేశవ్యాప్తంగా పనిచేసేటటువంటి సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే MTH అనేటటువంటి సర్టిఫికేట్ ఇస్తాం. అందులో అది దేశంలో ఎక్కడైనా సేవ జరిగిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయినటువంటి సర్టిఫికేట్ అది. అలా ఒక మంచి సేవకుడిగాను, మంచి నాయకులుగాను, మంచి ఆత్మరక్షకులుగాను, మంచి భర్తలుగాను, మంచి తండ్రులుగాను, మంచి నాయకులుగాను ఎదగటానికి సంబంధించి ఏమి నేర్పించాలో అవన్నీ కూడా నాకు తెలిసినటువంటి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సేవకులు నాతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళ సాయంతో దట్టు దేవుడు నన్ను పుట్టించినటువంటి ప్రదేశం కడపలోనే ఇది చెయ్యాలన్నటువంటి తపనలోనే. ఇది కోట్ల రూపాయలతో ముడిపడినటువంటి అంశం అండి. కానీ దేవుడి సంకల్పానికి అనుగుణ్యమైనది అయితే, మనలో ఎటువంటి స్వార్థము లాభాపేక్ష అనేది లేకుండా ఉండగలిగితే అది అసలు విషయమే కాదు. దేవుడు 100% దాన్ని కార్యరూపం దాల్స్తాడు. అంటే ఈ రకంగా అనేకులను క్రీస్తు సారూప్యంలోనికి తీసుకురావాలి. క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పాటు చేయటానికి ఎంతైనా అయిపోవాలి. ఎందుకంటే ఇదిగో అదుగో అనుకునే లోపే వయసు అయిపోతుందండి. నేను నా 50వ ఏట పుట్టినరోజు యూనివర్సిటీలో చేసుకోవాలన్నటువంటి టార్గెట్లో ఉందండి. దానికి 4 ఏళ్లే టైం ఉంది. కాబట్టి ఈ 4 ఏళ్ల లోపు రాబోయే నా 50th హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ ఏవైతే పుట్టినరోజు జరుపుకోవాలని నేను అనుకుంటున్నాను, అది యూనివర్సిటీలో రేపు క్రీస్తు సారూప్యతలోనికి రాబోతున్నటువంటి బిడ్డల సమక్షంలో చేసుకోవాలనే ఆశలో ఉన్నాను. దట్ ఈస్ మై నెక్స్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ పేదరికం మీద విజయం సాధించాలనుకున్నాను, దేవుడు అది ఇచ్చేసాడు. రెండో టార్గెట్ అన్ని జనులను నేను చేసుకోవాలనుకున్నాను, ఆమెను దేవుడే తిప్పాలనుకున్నాను, దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు. మూడో టార్గెట్ సంఘాలు సహవాసాలు ఏర్పాటు చేయాలి, నేను ఒక ఆత్మీయ నాయకుడిగా ఉండాలి అన్నటువంటి ఆలోచన. 4వ టార్గెట్ రేపు జరగబోయేటటువంటిది. దీనికోసం తప్పనిసరిగా ఒకటి మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాను, దేవుడి దయతో పాటు మనుషుల దయ, మరి ముఖ్యంగా నాకు దేవుడికి దగ్గర చేసినటువంటి మీ అందరి దయ అవసరం. ఇందుకోసం మీరు చేయాల్సింది ఒక్కటే ఒక పని, ఫస్ట్ ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఎవరైనా పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నారేమో, పైసలు పెట్టి మరి పైసలు ఖర్చైనా పర్వాలేదు, మేము రాజీ పడకుండా ముఖ్యంగా ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలి, క్రీస్తు సారూప్యతలోనికి రావాలి, క్రీస్తు వంటి ప్రధాన కాపరిగా మేము ఉండగలగాలి,
వాడబారని మహిమ కిరీటం మేము పొందగలగాలి అన్నటువంటి తపనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పటి నుంచే ఒక టార్గెట్ పెట్టుకొని ఒక అన్వేషణ కలిగి ఉండి వాళ్ళని ఇందులో చేర్చడానికి, ఇందులో మీకు కూడా విషయం ఏంటంటే నిత్యము నాకు ఎప్పటి నుంచో ఉన్న తపన ప్రతి నిత్యము కూడా దేవుడి మందిరంలో సేవ జరగాలి. దేవుడు ఒక మాట అంటాడు, దీపారాధన జరిగింది, దీపాలు వెలిగించేటువంటి పరిస్థితులు, ప్రదీపాలు ఉండేవి కదండి, దీపస్తంభం అనేది ఉండేది కదా. ఆ దీపస్తంభాలు లాంటివి ఈ ప్రత్యక్ష గుడారంలో కావచ్చు, దేవుడి మందిరంలో కావచ్చు ఉండేటప్పుడు దేవుడు అంటాడు అక్కడ నిత్యము వెలగాలి దీపం అంటూ ఉంటాడు. కాబట్టి వాక్యము దీపం కదా, దేవుడి వాక్యము మనకు దీపము, మన పాదములకు దీపం కనుక అది నిత్యము వెలుగుతూ ఉండాలి. అది దేవుడి యొక్క నివాసంలో ఆ చర్చ్ బిల్డింగ్ లో జరుగుతూ ఉండాలి అనేటువంటి తపన. అందుకే డే స్కాలర్స్ మోడ్ ఒకటి, రెసిడెన్షియల్ మోడ్ ఒకటి. నిత్యము దేవుడి యొక్క మాటలతో, దేవుడి వాక్యముతో అది వెలుగొందుతూ ఉండగలగాలన్నటువంటి తపన, ఆ టార్గెట్ నాకు ఉంది. ఇది నేను గత కొద్ది రోజుల నుంచి అనుకున్నదే. ఎప్పుడోసారి మీ ముందు నేను ఉంచాలి, మీ సహాయాన్ని కూడా కోరాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాను. అది ఈరోజు దేవుడు అంటే దేవుడి నియమములో మనం సాధించుకోవాల్సింది ఇదే ప్రియులారా. మనలోను, మనం కట్టుకున్న వాళ్ళలోను, మనం కన్న వాళ్ళలోను, మన బంధువుల్లోను, మన మిత్రుల్లోను, మన రక్త సంబంధికుల్లోను ఎలాగైనా క్రీస్తు యొక్క వ్యక్తిత్వం రావాలి అన్న తపనతో మనం బతకాలి. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ టార్గెట్. దీన్ని సాధించడానికి మనమందరము కూడా శక్తిలోపం లేకుండా ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నించి విజేతలు మగుదుముగాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.